చేనేతలకు అండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చేనేత కార్మికులకు ఏదైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. చేనేతలకు చేతునిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మగ్గాలున్న చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు నిర్ణయాన్ని వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం ఈ ప్రకటన చేశారు. పవర్ లూమ్స్ ఉన్న వారికి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ ఉన్న వారికి 200 యూనిట్ల మేర విద్యుత్ను ఉచితంగా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 7న అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి ఈ పథకం అమలులోకి రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు పెట్టుబడుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, సింగపూర్ పర్యటన విశేషాలను వెల్లడించారు. ఇదే సమయంలో వైసీపీ విధానాలను ఎండగట్టారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, రాష్ట్ర బ్రాండ్ పెంచేందుకు సింగపూర్ వెళ్ళొచ్చాను. నేను ఎక్కడున్నా 1న పేదల సేవలో పాల్గొనేలా చూసుకుంటున్నాను. అవసరమైతే నా కార్యక్రమాలు వాయిదా వేసుకుంటాను. ప్రతి నెల 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏదో మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. దేశవ్యాప్తంగా పెన్షన్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసేది ఏపీనే. మన రాష్ట్రం తర్వాత తెలంగాణ 8,170 కోట్లు, కేరళ 7,295 కోట్లు, హర్యానా 7,194 కోట్లు, వెస్ట్ బెంగాల్ 5,460 కోట్లు, రాజస్థాన్ 5,160 కోట్ల పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ ఉంది. 1,08,499 మందికి కొత్తగా వితంతు పెన్షన్లు ఇచ్చేందుకు 43,40,00,000 రూపాయలు విడుదల చేశాం. 2 నెలల పాటు పెన్షన్లు తీసుకోకపోయినా 3 నెలలు కలిపి ఒకేసారి ఇస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో 1 నెల తీసుకోకపోతే 2 నెలల ఎత్తుడే కార్యక్రమం. ఎత్తిపోయినట్టే అలా బోల్డ్ ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 1 నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా 3 నెల పెన్షన్ తీసుకోవచ్చు. ఆసుపత్రిలో ఉన్న 14,703 మందికి, వృద్ధాశ్రమంలో ఉన్న 20,587 మందికి, ఒక సచివాలయ పరిధి నుంచి మరో సచివాలయ పరిధికి వెళ్ళిన 31,496 మందికి, హాస్టల్లో ఉంటున్న దివ్యాంగ విద్యార్థులకు 3,683 మందికి ఇస్తున్నాం. ఇవి కాకుండా ఈ నెల నుంచి కొత్తగా 1,09,000 మందికి వితంతు పెన్షన్లు అందిస్తున్నాం. దీనికోసం 520 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని సీఎం వివరించారు. దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలిక, నిలబెట్టడమే చాలా కష్టం. విధ్వంసం చేయడం నిమిషం పని. గత 5 ఏళ్ళు అదే జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలు నిలిపివేశారు. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. మే నెలలో జరిగిన మహానాడు వేదికగా కడప స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెడతామని చెప్పాం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ సంస్థ ముందుకొచ్చింది. 4,500 కోట్లతో తొలి దశ, 11,850 కోట్లతో మలి దశ, 2వ దశ పనులు చేపడుతుంది. 2029 కల్లా ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఈ ప్రాజెక్టు వస్తే జమ్మలమడుగుతో పాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒప్పించాం. శాసకీయ పథకం కింద 80 కోట్లతో కేంద్ర పర్యాటక శాఖ పనులు చేపడుతోంది. అందమైన లోయలున్న గండికోటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం. 100 అడుగుల ఎత్తులో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఓవైపు గండికోట, మరోవైపు ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా. ఈ మూడింటిని అనుసంధానం చేస్తే పర్యాటకంగా సీమ అభివృద్ధి చెందుతుందని సీఎం వివరించారు. రాయలసీమను రత్నాలసీమగా మారుస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నాం. నాడు హంద్రీనెవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. తెలుగు గంగ ద్వారా సీమకు నీడిచ్చాకే చెన్నైకి వెళతామని చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. హంద్రీనెవా పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నాం. 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించి ఈ ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. హంద్రీనెవా ప్రాజెక్టుకు ఒక్క ఏడాదినే 3,890 కోట్లు ఖర్చు చేశాం. జూలైలోనే మల్యాల ఎత్తిపోతల నుంచి సీమ జిల్లాలకు నీరు విడుదల చేశాం. ఫేజ్ 2 పనులు త్వరలో పూర్తి చేసి కడప జిల్లాలో 37,500 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. గండికోట ప్రాజెక్టు ఎన్టీఆర్ ప్రారంభిస్తే నేనే పూర్తి చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘరానా మోసగాడు. సొంత పత్రిక, టీవీని అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సాక్షి మీడియాను అనుసరిస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని మందలించాల్సింది పోయి ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడాలని ప్రోత్సహించడాన్ని ఏమనాలి? పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి తన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను క్రమశిక్షణలో ఉంచాలి. వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటారు. ఆనాడు వివేకానంద రెడ్డికి గుండెపోటని సాక్షిలో వేశారు. తర్వాత గొడ్డలిపోటని తేలింది. నా చేతిలో కత్తి పెట్టి నేనే చంపించానని రాశారు. బంగారుపాళ్యం పర్యటన దృశ్యాలను నెల్లూరు పర్యటన దృశ్యాలతో కలిపి భారీగా జనం వచ్చినట్లు చూపించారు. జిమ్మికులతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.
ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అసౌకర్యం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పారిశ్రామికంగా సీమ అభివృద్ధి కోసం పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ తయారు చేశాం. సాగుకు ప్రాధాన్యమిస్తూనే పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఆటోమొబైల్, స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఈ ప్రాంతంలో నెలకొల్పేలా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. వారోకల్లు, లేపాక్షి మధ్య ఎలక్ట్రానిక్, డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమను తెస్తాం. కొప్పర్తి, వారోకల్లు ఇండస్ట్రియల్ నోడ్ల కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. కర్నూలు, వారోకల్లో డ్రోన్ సిటీ వస్తే దేశానికి కావాల్సిన డ్రోన్స్ అన్ని ఇక్కడే తయారవుతాయి. R&B రోడ్లన్నీ బాగు చేస్తాం. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా 43,604 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీలో 44,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం 12,441 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. గత జగన్రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 2,000 కోట్లు మాత్రమే వెచ్చించింది. అవుకు, జీడిపల్లి, మారాల, చెర్లోపల్లి, గండికోట, బ్రహ్మంసాగర్, మైలవరం ప్రాజెక్టులు పూర్తి చేసింది టీడీపీనే. సముద్రంలోకి పోయే నీటిని మనం వాడుకుంటే ఏపీ, తెలంగాణలో కరువు ఉండదు. అదృష్టవశాత్తు రాష్ట్రంలో రిజర్వాయర్లు ఉన్నాయి. వాటిలో నీరు నిల్వ పెట్టుకుంటే సాగుకు ఇబ్బంది ఉండదు. సీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేసే కార్యక్రమానికి టీడీపీనే శ్రీకారం చుట్టింది. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.